పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. మూలవాక్యం ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా నీకు వందనాలు, సర్వాధికారి నీకు వందనాలు, శక్తిమంతుడా మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దైవమా నీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నశించిపోయిన మమ్మలను వెతికి రక్షించి నీ అమూల్యమైన రక్తము చేత కడిగి మమ్మలను శుద్ధులుగా చేసినందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మాలో ఎవరము కూడా నీ రాజ్యము చేరడానికి మా భక్తి అయితే ఆధారము కాదు, మా ప్రార్థనా జీవితం అయితే ఆధారము కాదు, మా వాక్య పరిచర్య జీవితం అయితే కానీ ఆధారము కాదు. మీరు చేస్తున్న సేవ కానీ పరిచర్యను బట్టి కానీ మేము పరలోకం వెళ్ళటలేదు, కానీ కేవలము ఉచితమైన నీ కృపాని పరిశుద్ధ రక్తము ఆశ్రయించుట వలనే మీ రాజ్య ప్రాప్తి మాకు కలుగుతున్నదని మేము విశ్వసిస్తూ మీ నామాన్ని కొనియాడుతూ ఉన్నాం ప్రభు. ఇదిగోనైనా మంటల ఆదివారపు దినమున మీరు సిలువ వేయబడటానికి ముందు ఆదివారమున ఇదిగో యెరూషలేము మీదకు మీరు యెరూషలేములో గాడిద మీద మీరు ఏ విధముగా వచ్చి ఉన్నారో ఆ విషయాన్ని ఇక్కడ మీరు ధ్యానం చేస్తున్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడా మీరే మా అందరితో మాట్లాడి మమ్మలను బలపరిచి సరిచేసి నడిపించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఒకసారి అతనికి ఒక గాడిద ఉంది. ఆ గాడిద ఆడగాడిద. ఆ గాడిద ప్రెగ్నెంట్ అన్న గాడిద పట్టుతో ఉంది గాడిద. ఆ గాడిద యొక్క పిల్లని కనక ముందు కనటానికి సమయం దగ్గర పడుతున్న సమయంలో దేవదూత యజమానుడి దగ్గరకు వచ్చి ఆ గాడిదను గురించి ఒక విషయం మాట్లాడాడు. ఏ విషయం మాట్లాడాడంటే, నీవు ఒక గాడిదను పెంచుకుంటున్నావు కదా, ఆ గాడిద ఒక గాడిదను కంటది. గాడిదనే కంటలేదు, ఇంకేం కంటది. ఇంకో గాడిద పిల్లను కంటది. ఆ గాడిద పిల్ల ప్రభువుకి అవసరమై ఉన్నది కాబట్టి ఆ గాడిద మీద నువ్వే బరువులు పెట్టదు. ఆ గాడిద మీద ఎవరిని నువ్వు కూర్చొనివ్వద్దు. ఆ గాడిద ప్రభువు కొరకే నీవు సిద్ధపరచు, స్థిరపరచు. పైగా ఆ గాడిదను నువ్వు ఇష్టానుసారంగా వదిలిపెట్టేసావే అనుకో, అది ఊర్లంతా తిరిగి ఎవరైనా దాని మీద కూర్చోవచ్చు. ప్రభువు కూర్చున్న దాని మీద ఇంకొకరు కూర్చోటానికి వీల్లేదు అని దేవదూత ఆ యజమానుడికి హెచ్చరించిన తర్వాత ఎప్పుడైతే ఆ గాడిద పిల్లను కన్నదో మరొక గాడిద పిల్లను, ఆ గాడిద పిల్లను స్తంభానికో చెట్టుకో కట్టేసి దాని జోలికి ఎవరు కూడా రాకుండా జాగ్రత్త పడుతున్నాడు యజమానుడు. ఆ ఊర్లో వాళ్ళందరికీ కూడా ఆ గాడిద పిల్ల మీద కన్ను. ఎప్పుడైనా మీరు చూడండి, ఏదైతే దేవుని కొరకు ఉపయోగం అని మనం అమౌంట్ కానీ సమయాన్ని కానీ వస్తువుని కానీ ఏదైనా మనం తీసి పక్కన పెట్టామనుకో, అది ఖర్చు అయిపోవడానికి అవసరమైన పరిస్థితులు మన దగ్గరికి వస్తుంటాయి. దేవుని కొరకు ఒక గాడిద పిల్లను ఏర్పాటు చేసేసరికి అందరి దృష్టి ఆ గాడిద పిల్ల మీద. ఊర్లో అందరూ మాట్లాడుకోవడం, ఆ గాడిదంటే ఎప్పుడు వదలదు యజమానుడు అని మాట్లాడుకుంటుండ్రు. గాడిదకి గడ్డేయాలన్నా తిండి పెట్టాలన్నా అక్కడ దగ్గర తెచ్చేయటమే, కానీ గాడిదని విడిచిపెట్టేది లేదు. గాడిద కొరకు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకునేవాడు యజమాను. ఒకవేళ ఎవరైనా అతనికి పరిచయం ఉండి అడిగితే చెప్పేవాడేమో, ఇది ప్రభువుకి కావాలంటే దేవదూత నాకు వచ్చి మరి చెప్పాడు.
ఎలాగైనా నువ్వు నమ్ముతున్నావు ఈ మాట, నువ్వు ప్రభుకి గాడితో ఏం పని అని ఒకవేళ ఎవరైనా అంటే ఆ దేవదూత చెప్పే వచనం ఏదైనా ఉందంటే అది జకర్యా గ్రంథం 9:9. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ప్రవచనం ఇది. ఇప్పుడు మనం చదువుకున్న వచనం ప్రవచనం. తర్వాత కాలంలో జరగబోయే విషయాన్ని ముందుగానే దేవుడు బయలుపరిచి జకర్యా చేత ఈ మాటను వ్రాయించాడు. యెరూషలేములోనికి యేసు ప్రభు గాడిద పిల్ల ఎక్కి వస్తున్నాడు, రాబోతున్నాడు అనే విషయాన్ని ముందుగా బయలుపరిచిన తర్వాత ఈ గ్రంథంలో మాట పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన రాయబడి యేసు ప్రభు ఈ భూమి మీద పుట్టిన తర్వాత 33.5 సంవత్సరాలు కాలం ఆయన జీవించిన తర్వాత ఆయన శిలువ మరణానికి దగ్గరవుతున్న సమయానికి కొద్ది కాలం ముందే ఈ గాడిద పిల్లను కనే సమయంలో దేవదూతను దేవుడు పంపించి ఆ గాడిద యేసు ప్రభు కొరకు సిద్ధపరచమని యజమానుడికి బయలుపరచబడింది. కొన్నిసార్లు ఇప్పుడు నేను చెప్పే ఈ సందర్భం అంతా బైబిల్లో మీకు వచనాల్లో కనబడుతుంది. ఎక్కడ కనబడుతుంది. యజమానుడి దగ్గరికి దేవదూత రావడం ఏంటి, మాట్లాడడం ఏంటి, అసలు బైబిల్లో ఎక్కడ రాశాడు అని అడుగుతారు కదా. బైబిల్లో రాయలేదు, కానీ మనం ధ్యానించినప్పుడు వివరించుకున్నప్పుడు ఆ విషయాలు మనకి కనపడతాయి. ఉదాహరణకు లూకా సువార్త 19వ అధ్యాయంలో 30వ వచనం మనం చూస్తే 29 నుంచి 30 వరకు, ఆయన ఒలీవల కొండ దగ్గర ఉన్న బేతేనియాను గ్రామముల సమీపమున వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెలుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును, దాని మీద ఏ మనుషుడును ఎన్నడును కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనా మీరు ఎందుకు దీనిని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని వారిని పంపారు. యేసు ప్రభు కొరకు గాడిద సిద్ధపరచబడి ఉన్నదని యేసు ప్రభుకి కూడా తెలుసు ఆ విషయం. అందుకే ఆయన శిలువ మరణం యెరూషలేములో జరగాలి కాబట్టి యెరూషలేములోనికి ఆయన రావాలి. దానికి రావడానికి ఆ గాడిద మీద ఎక్కి రావాలని ఒక ప్రవచనం ఉంది. ఆ ప్రవచన నెరవేర్పు కొరకు గాడిదను కూడా దేవుడు ఆల్రెడీ సిద్ధపరిచాడు. కాబట్టి ఇద్దరు శిష్యులను పిలిచి బేతేనియా గ్రామంలోకి మీరు వెళ్ళగానే కట్టబడిన గాడిద పిల్ల మీకు కనబడుతుంది, దాన్ని విప్పుకొని వచ్చాను అన్నాడా. ఆ యజమానుని అడిగి పట్టుకొని రమ్మన్నాడా. దాన్ని విప్పుకొని వచ్చేయండి. మీరు విప్పుకొని వస్తున్నప్పుడు యజమానుడు వచ్చి అడుగుతాడు, ఒకళ్ళు అడిగాడు అనుకో ఇది ప్రభు కావాలని అనండి, అప్పుడు ఆయన వదిలేస్తాడు. ఇక్కడ మనం గమనిస్తే వాళ్ళు యజమానుని అడగలేదు, డైరెక్ట్గా గాడిపై నిప్పుకొని వచ్చేస్తున్నారు. యజమానుడు అడిగాడు, ఎవరు మీరు, ఎందుకు పట్టుకెళ్తున్నారు ఈ గాడిపై, దేని కొరకు పట్టుకెళ్తున్నారు, ఇది ప్రభువు కావాలని అడగండి. అది బాగుంటుంది, ఎందుకంటే ఆల్రెడీ దాని కొరకు ఆయన కూడా సిద్ధపరిచారు. ఈ సందర్భం అంతా మనం ఆలోచిస్తే ఖచ్చితంగా దేవదూత చెబితే తప్ప ఆ వ్యక్తి గాడిదనే సిద్ధపరచు. ఎందుకంటే ఊర్లో చాలా మంది దగ్గర గాడిదలు ఉంటాయి, నేనెందుకు సిద్ధపరచాలి అన్న ఆలోచన వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దేవదూత మాట్లాడాడు అనడానికి ఇదొక ఆధారం. ఎప్పుడైతే గాడిద పిల్లను కట్టుకొని శిష్యులిద్దరు కూడా ఆ గాడిదను తోలుకొని వస్తే యేసు ప్రభు ఆ గాడిద మీద కూర్చుని యెరూషలేములోనికి వచ్చారు. యేసు ప్రభు యెరూషలేములోనికి గాడిద మీద వచ్చినప్పుడు ఇంకా చిన్నలు పెద్దలు అందరూ కూడా ఓసన్నా చేయమని పాటలు పాడుతూ ఉన్నారు. కొంతమంది మట్టలు తీసుకొచ్చి కిందను పరిచి, అందుకనే దీనికి మట్టల ఆదివారము అని పేరు పెట్టేశారు. ఇప్పుడు ఈ విషయాల్లో కూడా కొంత ప్రాబ్లం ఉంది మన ఆంధ్రప్రదేశ్లో. కొంతమంది మట్టల ఆదివారం చేయొచ్చా అని ఒక ప్రశ్న, చేయకూడదా అని ఒక ప్రశ్న. ఇప్పుడు చేస్తే ఏంటి, చేయకపోతే లేదు, విగ్రహాలు ఏం కాదు. ఇప్పుడు అంత నష్టమేంటి? ఇప్పుడు కొమ్మలు తీసుకొచ్చి పెట్టి ప్రార్థన చేసుకున్నాం, నష్టమేంటి? నువ్వు కొమ్మలు తీసుకొచ్చి ప్రార్థన చేసావు కాబట్టి ఓసన్నా చేయమన్నా కాబట్టి నువ్వు మట్టల ఆదివారం ఆచరించావు కాబట్టి నా రాజ్యానికి వాళ్ళు కాదని దేవుడు అంటాడు అన్నాడు. దాని మీద ప్రసంగం ఎందుకు?
ఆదివారం చేయొచ్చు, చేయకపోవచ్చు, నష్టమే లేదు. చేసినంత మాత్రాన ఘనత ఏమి రాదు, చేయకపోయినంత మాత్రాన ఘనత ఏమి రాదు. కానీ ఆదివారం మాత్రం ప్రభుని ఆరాధించడానికి వస్తాం కదా. వచ్చినప్పుడు ఈ ఆదివారం దేనికి జ్ఞాపకం చేస్తుంది అనేదైనా మనం గుర్తు చేసుకుంటాం కదా. ఈ సందర్భం ఏంటో కూడా జ్ఞాపకం చేసుకుంటాం కదా. మరి గుడ్ ఫ్రైడే చేయొచ్చని మనం అడుగుతున్నామా ఎవరినైనా? గుడ్ ఫ్రైడే రోజు యేసు ప్రభు శిలువలో మరణించాడని మనం మాట్లాడుకుంటున్నాం కదా. మరి దాని ముందు వారం ఎగ్జాక్ట్ గా ఆదివారం మట్ల ఆదివారం అయినప్పుడు, అది యేసు ప్రభు యెరూషలేములోకి వచ్చిన ఆదివారం అయినప్పుడు దాని గురించి మాట్లాడుకుంటూ తప్పేంటి అని నా ఉద్దేశం. అది సో ప్రాబ్లమే లేదు, మట్ల ఆదివారం చేసుకోవచ్చు, చేయకపోయినా నష్టమే. ఒక మట్ల ఆదివారం గురించే కాదు, గుడ్ ఫ్రైడే గురించి కానీ, క్రిస్మస్ గురించి కానీ, ఏదైనా సరే నువ్వు చేసుకోవచ్చు, చేసుకోకపోయినా నష్టమే లేదు. క్రిస్మస్ ఎందుకంటే చేసుకోండి, 25వ తారీఖు యేసు ప్రభు పుట్టాడా, ఇది విగ్రహారాధన అంటాడు. ఒరే క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? క్రీస్తు ఆరాధన. ఆ రోజు వచ్చి ప్రభుని ఆరాధిస్తే ప్రభు వద్దంటున్నా, వద్దంటున్నా. ఒకడేమో క్రిస్మస్ రోజు కేక్ పెట్టమని అవసరం ఇప్పుడు బైబిల్లో రాసింది అంటే బైబిల్లో రాస్తాడు చేస్తాడు. రోజు 2 సార్లు స్నానం చేయమని బైబిల్లో రాసిందా? ఆయన ఎందుకు చేస్తున్నాడు? ఈ బళ్ళు బాగా తోముకొని బైబిల్లో రాసిందా? ఎందుకు తోముకుంటున్నావు? అంతా బైబిల్లో ఉన్నదే చేసినట్టు. కేక్ కట్ చేసుకుంటాం, ఏమో తప్పేముంది? ఒకటి కాదు 2 కట్ చేసుకుంటాం. మీరు కేక్ కట్ చేసుకునేందుకు నా రాజ్యంలోనికి ప్రవేశించడం ప్రభు ఏమని అంటాడా? అనడు. పండుగలు ఏమైనా సరే దేవునికి బాధ కలిగించే విధంగా చేయకూడదు, కానీ దేవునికి మహిమ తెచ్చే విధంగా ఏమైనా చేసుకోవచ్చు. జ్యోతిరాజు దైవ సేవకులు, మన్నా మినిస్ట్రీలో దేవుని సేవ చేస్తున్న దైవ సేవకులు చాలా సార్లు ప్రసంగం చేసేటప్పుడు ఆయన వాడిన ఒక మాట చాలా ఉపయోగకరమైన మాట. దేవునికి దగ్గర చేసేది ఏ పనైనా మీరు చేయండి, దేవుని నుండి మిమ్మల్ని దూరం చేసేది ఏ పనైనా చేయకండి మాట. ఇప్పుడు మట్ల ఆదివారం రోజు మనం ప్రభు సన్నిధికి వచ్చి ఆరాధన చేయడం వల్ల దేవునికి దగ్గర అవుతామా, దూరం అవుతామా? చేయొచ్చు కదా. క్రిస్మస్ చేయడం వలన దేవునికి దగ్గర అవుతామా, దూరం అవుతామా? చేయొచ్చు కదా. అప్పుడు కనుక కొన్ని అనవసరమైన వాదనలు పక్కన పెట్టి మట్టల ఆదివారం దినం ఉన్నాడు. యేసు ప్రభు పునరుద్ధానానికి ముందు ఆదివారం ఉన్నాడు. యేసు ప్రభువు గాడిద మీద ఎక్కి యెరూషలేములకు ఎందుకు వచ్చాడు, దేని కొరకు వచ్చాడు అంటే కొంతమంది దాన్ని ఏమని చెప్తారంటే, జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం మీరు తీసి చదవండి. అక్కడ ఏముంది? అక్కడ ఒక ప్రవచనం రాయబడి ఉంది. నీ రాజు నీతిపరుడును గాడిద పిల్లని ఎక్కి యెరూషలేములోకి వస్తున్నాడు అని అక్కడ రాయబడి ఉంది. ఆ రాయబడిన దాన్ని నెరవేర్చుట కొరకు యేసు ప్రభువు గాడిదకి వచ్చాడు అని చెప్తుంది. నిజమే, ఇది కరెక్టే, అబద్ధం కాదు, వాస్తవమే. ఎందుకంటే యేసు ప్రభు అన్నాడు, నేను ధర్మశాస్త్రం అంతయు నెరవేర్చుటకు వచ్చింది కానీ దాన్ని కొట్టుబోయేటకు కాదు. ఇంకో మాట చెప్తాను, మనసులో పెట్టేసుకుని బాగా. ధర్మశాస్త్రమును 100% ఫాలో అయిన వ్యక్తి ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు భూమి మీద, యేసు ప్రభు. ఇంకెప్పుడు ఫాలో అవ్వడు, ఇంక్లూడింగ్ మోసే కూడా. మోసే ధర్మశాస్త్రం రాసినప్పుడు మోసే కూడా ఫాలో అవ్వలేదు. భూమి మీద మనిషి అన్నవాడు ఎవరు కూడా, ప్రవక్తలు కూడా ధర్మశాస్త్రాన్ని ఎగ్జాక్ట్ గా ఫాలో అవ్వలేకపోయారు. ఒక్క యేసు ప్రభువే ఫాలో అయ్యారు. ఆయన 100% ధర్మశాస్త్రం అంతా నెరవేర్చి ధర్మశాస్త్రం కింద ఉన్న పరిపాలించి మనల్ని తప్పించేసి. ఎందుకంటే మనం ఎగ్జాక్ట్ గా ధర్మశాస్త్రం ప్రకారం జీవించలేము, దేవుడికి తెలుసు. కృపలోనికి తీసుకొచ్చేసాడు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ధర్మశాస్త్రం అంటే మెట్లు ఎక్కొచ్చుట, కృప అంటే లిఫ్ట్ ఎక్కొచ్చుట. ఏది కావాలి మీకు? లిఫ్ట్ ఉంది, మెట్లు ఉంది, ఏది వాడతాం? లిఫ్ట్ వాడుకోండి. మరి ఇంకెందుకు ధర్మశాస్త్రం కింద? ధర్మశాస్త్రం అంటే అట్లా అర్థమేంటి చెప్తాను చూడండి. ఒకసారి 6 నెలల క్రితం అనుకుంటాను, శ్రేష్టాన్ని ముస్తాఫాకి తీసుకుని వెళ్ళాం అందరం ఫ్యామిలీతో. ఆ ట్రాలీ మీద శ్రేష్టాన్ని కూర్చోబెట్టి ఇలా తీసుకొని వెళ్తున్నాను. అట్నుంచి ఇంకొక ఆమె కూడా, ఒక అబ్బాయి కూర్చున్నాడు, చిన్న బాబు, ట్రాలీలో ఎదురుగా వస్తుంది. ముస్తాఫా షాపింగ్ అంటే చాలా ఇరుగ్గా ఉంటుంది కదా. ఇలాగ ఎదురైనప్పుడు ఈ శ్రేష్ట ఏం చేసిందంటే అవతల ఒక క్వశ్చన్ ఇలా క్రాస్ అయ్యాడు. వాడు క్షమించండి, అవతల శ్రేష్ఠ కొట్టేశాడు.
బాబు ఇలా వస్తూ శ్రేష్ఠ కొట్టుగా పెద్ద కేకేసి శ్రేష్ఠ ఏడిసిందనమాట. ఏడగానే నేను ఆ బండి ఆపాను. ఆమె ఆపి వాళ్ళ మదర్ ఉంటుంది సే సారీ టు గర్ల్ అని అంటుంది అనమాట. శ్రేష్ఠకి సారీ చెప్పమని ఆ బండిని దగ్గర తీసుకొస్తే శ్రేష్ఠ కొట్టేసింది. దీనినే ధర్మశాస్త్రం. అది కొట్టగానే అంటే బండి లేక నేను వాళ్ళకి సారీ చెప్పుకోవాల్సి వచ్చింది. నా పర్లేదు ఇట్స్ ఓకే. చిన్నపిల్లలకు తెలియదు కదా. ధర్మశాస్త్రం ఏంటంటే మనం ఏదైనా తప్పు చేసాం అనుకో, మనం ఏ శిక్ష అయితే ఎదుటి వాడికి విధించాం అదే మళ్ళా తిరిగి మనం అనుభవించుట ధర్మశాస్త్రం. దాని కింద నుంచి మనల్ని తప్పించుట కొరకే ధర్మశాస్త్రంలో యాసిటీస్గా ప్రవచనాలతో సహా యేసు ప్రభువు నెరవేర్చి మనల్ని ధర్మశాస్త్రం నుండి విడుదల కలుగజేసింది. ప్రవచనాలు కూడా నెరవేర్చాడు కాబట్టి జకర్యా గ్రంథంలో ఉన్న ఆ ప్రవచన నెరవేర్పు కూడా ఈ మట్టలాదివారం నాడు నెరవేరుతుంది. ఇప్పుడు ఇంకో ప్రశ్న ఏంటంటే, అసలు దేవుడి ప్రవచనమే కనుక పెట్టకపోతే ఇక దాన్ని నెరవేర్చే పని కూడా ఉండదు కదా. మరి ప్రవచనం ఎందుకు పెట్టాడు అనేది ఇప్పుడు నా ప్రాబ్లం. అసలు ప్రవచనం ఎందుకు దేవుడు రాయించాడు? గాడిద మీద ఎక్కి ఎందుకు రావాలని నిర్ణయించాడు? కొన్ని ఇంకో జంతువు అయినా బాగును, అసలు గాడిదని ఎందుకు ఎక్కించాడు? అది నేను కెంటెక్ హాస్టల్లో ఎస్టిమేటింగ్ కంప్యూటర్ చేసినప్పుడు నాకు చాలా మంది జోక్గా ఉంటారు, చాలా సరదాగా ఉంటారు. కొంతమంది యేసు ప్రభువుని తిట్టినా కూడా సరదాగా నవ్వుతూ సువార్త అందించిన రోజులు ఉన్నాయి. మా పక్క పెట్టడానికి యాక్చువల్లీ యేసు ప్రభు అంటే ఇష్టం ఉండదు. నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి పాటలు పాడుతాను సువార్త చెప్పు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను సియోను పాటలు సంతోషముగా పాడుచు తెలుసా? అడవిలో బ్రతుకుంటే అంత కష్టం, లోకంలో బ్రతుకుంటే క్రైస్తవులు అంత కష్టం. వాడు క్రైస్తవులు అంటే ఇష్టం. మీకు తెలియదండి, రూమ్లో నేను పడిన బాధలు అసలు మీరు ఎవరు పడుంటారో లేదో మీకు చెప్తున్నా. మోకాలకి ప్రార్థన చేసుకుంటే ఒక బ్లూ ఫిల్మ్ ఆన్ చేసుకుంటాం. మనం ఆన్ చేసుకున్నా మనం ప్రార్థన చేసుకోవచ్చు. సౌండ్ పెట్టే చేయకుంటే సౌండ్ పెట్టే అనేవాడు అనమాట. సౌండ్ పెడుతుంటే మనం ప్రార్థన చేస్తాం. రూమ్లో 16 మంది ఉంటాం. రూమ్కి గడ్డ మీద పెట్టు కడ్డాల గురించి కూడవే, టమాటాల గురించి కూడవే, ఫ్రిడ్జ్లో ఎవరిని పోపు తెచ్చా స్నానం చేసినట్టు కూడా ఎవరు తాగేసి అక్కడికి ఎందుకంటే తాగేసి పెట్టేసి ఎవరో తాగాడంటే ఏమో నాకు గొడవలు. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమో నాకేం లేవు. కానీ మనం ప్రార్థన చేసుకుంటూ సౌండ్ పెట్టాను. చూశాను ఒక రోజు తిన్నకి వెళ్ళి టేబుల్ ముందు మోకాలేసి, దేవానికి స్తోత్రం, వీళ్ళందరినీ క్షమించండి దేవా, పరిశుద్ధ దేవా, సర్వాధికారి శక్తిమంతుడు టీవీ ఆటోటి నా వారసత్వమే ఆడికి కూడా ఇచ్చాను దాదాపు. నేను పెళ్లి చేసుకొని యూషువల్కి వెళ్ళి ఉన్నాను కొద్దిగా. అన్నా నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఎక్కువ పెట్టేస్తున్న సినిమాలు ఏం చెప్పి తెలుసు కదా. నేను నవప్రార్థన చేశాను. అదైతే కంటాక్ట్ కూడా కట్టర్ బాబు ఆపరా బాబు ఆఫీసర్ ఇవన్నీ కూడా అయిపోయి కాదంట ప్రార్థన. చాలా ఇబ్బందులు పడేవాడు నేను రూమ్లో. స్వార్థ చెప్తే అన్న రెండు. అందుకని వీళ్ళు చెప్పేవాడు అన్నమాట. మనకి పరలోకు శాశ్వతమైన లోకం అది. దేవుడు అక్కడ తీసుకెళ్ళడానికి మన కొరకు మరణించాడు అని ఒకటి పాట పాడుతుండేవాడు అనమాట. వంట చేస్తున్నా పాట పాడుతుంది. నేను పాట వంట చేసినాను కాదు చెప్పు
ఎప్పుడు కూడా రూమ్లోకి వచ్చాడు, వంటగదిలోకి వచ్చేవాడు కాదు, ప్రశాంతంగా వంట చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే వస్తే మన పాటలు వినాలి, కాము కొట్టే మన మాటలు వినాలి. అది సో ఇలాగా జరిగేది. ఇక్కడ నేను ఒక విషయాన్ని చెప్తాను, మీరు వినండి. మా రూమ్లో ఉండేవాడు. నేను ఒక క్యాలెండర్ని చర్చలో ఇస్తే క్యాలెండర్ తీసుకొచ్చి నా బెడ్ దగ్గర పెట్టాను. అది 4వ నెలలో అయ్యేరు ఈ మట్లాదివారం వస్తుందన్నమాట. మన 4వ నెలలో మార్చి ఆఖరి వారం మొత్తం మట్లాదివారం వస్తుంది. మొదటి ఆదివారం, ఏప్రిల్ మొదటి ఆదివారం వస్తుంది ఒక్కోసారి. అక్కడ నేను పెట్టాను. ఈ క్యాలెండర్ డిజైన్ చేసినప్పుడు అక్కడ ఏం పెడతారు తెలుసా? మట్లాదివారం ఆ రోజు క్యాలెండర్లో గాడిద మీద ఎక్కువ వచ్చిన బొమ్మ ఒకటి, అదే మంత్లో సిలువ ఉంటుంది కాబట్టి సిలువది, అదే మంత్లో పునరుద్ధానం కూడా ఉంటుంది కాబట్టి పునరుద్ధానవి కొన్ని డిజైన్ చేసి పెడతారు క్యాలెండర్స్. అలా పెడితే మా రూమ్లోకి పక్కన రూమ్లో ఉండడు గోవింద్ అని, వాడు చాలా రకాలు. వాడికి నేను ఎంత ఇబ్బంది పడేవాడు అంటే, ఆ నవ్వుతున్న తిట్టేవాడు, నేను కూడా నవ్వుతున్న స్వార్థ చెప్పేవాడు. వాడు ఇలా జోబులు చేసుకొని షార్ట్ వేసుకొని వచ్చాడు, ఇలా ఆటపడుకుని వచ్చి, రే సుధాగా ఇది ఏమి గ్యారెంటీ కదా, మా దేవత చూడు సంహరించింది చెప్తున్నాను. ఈ దేవుడు గాలి ఎక్కాడు, మా దేవత చూడే ఎక్కడెక్కింది సింహంకి. నేను చెప్పాను, ఈ దేవత చేతులు ఏముంది? సోలం ఉంది. సోలంకి ఏం చేస్తారు సార్? లైఫ్ తీశారు. నా దేవుడి దగ్గర లైఫ్ ఉంది. దేవునికి మీకు లైఫ్ కావాలా లైఫ్ కావాలని అడిగాను. మీరు మారరా, మీరు ఎలాగైనా మాట్లాడతారు, మీరు మాటలు నేర్చుకోండి. ఒరే నువ్వు నేను గాడిద లాంటి కాబట్టి గాడిద ఎక్కాడండి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. మనమే సింహం కాదు, ఆయన ఎక్కిన తర్వాత మన సింహాలు అయిపోయింది. దేవుడికి స్తోత్రం. కనుక గాడిద ఎందుకు ఎక్కడో చెప్తాను చూడండి. దేవుడు 6వ దినమున సృష్టి చేశాడు కదా. 6వ దినమున ప్రత్యేకంగా దేవుడు చేసిన సృష్టిలో భూమి మీద సకల జంతువులను పురుగులను సృష్టించాడు. అదే 6వ దినమునే మానవుడిని కూడా నిర్మాణం చేశాడు. మనం మానవ నిర్మాణం మీద ఎక్కువగా ధ్యానం చేస్తాం. 6వ దినమున మనిషి నిర్మాణం జరిగింది. అదే 6వ దినమునే దేవుడు ఎందుకు పశువులను నిర్మించాడు? అదే 6వ దినమునే ఎవరైనా ఎందుకు రకరకాలైనటువంటి జంతువులను నియమించాడు? దేవుడు తలుచుకుంటే 5వ దినము కూడా చేయొచ్చు కదా, అవకాశం ఉంది కదా. 5వ దినం కూడా చేసే అవకాశం. 5వ దినం కూడా దేవుడు జంతువులను సృజించవచ్చు, ఎందుకంటే అప్పటికి నేల ఉంది. 4వ దినం కూడా సృజించవచ్చు, 3వ దినం కూడా సృజించవచ్చు. కానీ 6వ దినమునే ఎందుకు సృష్టించాడు అంటే ఒక పాఠం నేర్పిస్తున్నాడు దేవుడు. చెప్పనా ఏంటో పాఠం? నేను నా స్వరూపంలో మనుషుల్ని సృజించాను. ఒకవేళ మనుషులు కనుక నా స్వరూపాన్ని పోగొట్టుకుంటే వాడికి మిగిలే స్వరూపం ఈ జంతువులే పోలిపోతాయని సృష్టించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతే మరి. ఇంకా కావాలంటే చాలా రీజన్ చెప్తాను, అర్థమేట. ఎవరైనా రక్షింపబడి మళ్ళా లోకంలోకి వెళ్ళిపోయాడు అనుకో, కుక్క తన వాంతికి తిరిగినట్టే అని కుక్కతో పోల్చాడు. అంతేకాని ఏ కుక్కతో తను పోల్చాడా? ఇంకో మనిషితో పోల్చాడా? రాజుగారికి అక్కింది తింటారని ఎక్కడ చెప్పండి. పందితో పోల్చాడు. పంది ముత్యాల మీద కూర్చోబెట్టిన బురదకాన పడిపోయిన అది దూకేశాడు. అలాగే ఇంకా చాలా విషయాలు. దేవుడు సృష్టించిన ప్రతి జంతువులో నుంచి మనకు ఒక పాఠం ఉందని బైబిలే చెబుతుంది. ఆ మాట మీరు బాగా కోట్ చేసుకోండి. యోబు గ్రంథం 12వ అధ్యాయము, యోబు గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియచేయును. భూమిని కూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. సముద్రంలోని చేపలను నీకు దానిని వివరించును. ఎందుకు రాస్తున్నాడు ఈ మాట్లాడి? ప్రతి జంతువులో నుంచి ఒక పాఠాన్ని మనకి నేర్పిస్తాడు. ప్రతి పక్షిలో నుంచి ఒక పాఠాన్ని మనకి నేర్పిస్తాడు.
దేవుడు ధర్మశాస్త్రం రాసిన తర్వాత మోసేతో మాట్లాడినప్పుడు మోసే లేవికాండం రాశాడు. దేవుడు ప్రేరేపడతాడు. లేవికాండం రాసినప్పుడు ఒక ప్రత్యేకంగా ఒక అధ్యాయం అంతా కూడా ఈ జంతువులలో పవిత్రమైన జంతువులను అపవిత్రమైన జంతువులను వేరు చేసి మాట్లాడటం ప్రారంభించాడు అన్నమాట. కాకిని మీరు తినవద్దు అన్నాడు, పావులను తినమన్నాడు. కుక్కను తినవద్దు అన్నాడు, కోడిని తినమన్నాడు. పందిని తినవద్దు అన్నాడు, దొన్నను తినమన్నాడు కదా. ఎందుకు కొన్నిటిని తినొద్దు అన్నాడు అంటే అవి అపవిత్రమైనవిగా దేవుడు చేశాడు. కానీ దేవుడు 6వ దినమును సృష్టించినప్పుడు మాత్రం అవి మంచిగా. ఎందుకంటే 6వ దినమును సృష్టి అయిపోయిన తర్వాత ఆఖరిలో ఏమన్నాడు, దేవుడు తాను చేసిన సృష్టి అంతని చూసినప్పుడు అది మంచిదిగా కనిపించింది. అంత మంచిదిగా అయినప్పుడు అపవిత్రమైన ఎందుకు చేశాడు, అపవిత్రమైన తినొద్దని రాసేటప్పుడు అని అంటే దేవుడు మనకు ఒక పాఠాన్ని నేర్పించడం. ప్రతి జంతువులో నుంచి ఒక పాఠాన్ని మనకి నేర్పిస్తారు. మీరు చూడండి, యేసు ప్రభు మాట్లాడినప్పుడు మీరు పాము వలె వివేకులై ఉండు అన్నాడు, పావురం వలె నిష్కలంకులుగా ఉండు అన్నాడు. పాము వలె వివేకం అని అన్నాడు, కానీ పాము వలె విషం కలిగి ఉండు అన్నాడు అనలేదు. కానీ అదే పాము సాధారణకు సాదృశ్యం. పావురం వలె మీరు పరిశుద్ధిగా ఉండు అన్నాడు. అంటే మీరు ఆలోచించిన పావురం ఎంత పరిశుద్ధంగా ఉంటుందో తెలుసా? శవాల దగ్గర కాకి తింటది కానీ పావురం తింటుంది. చెత్త పొట్టుల దగ్గర చెత్త దగ్గర పావురాలు ఉండవు, కాకులు వస్తాయి. కాకులకి పావురాలకు ఎక్కువ కొద్దిగా నీట్గా ఉన్న ప్లేసుల్లోనే ఉంటాయి. కనుక దాన్ని పరిశుద్ధతతో పోల్చడం ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు అన్నమాట. ప్రతి జంతువులో కూడా ఒక పాఠం ఉంది. మొత్తం మానవ జాతిని గాడిదతో పోల్చాడు. అసలు చెప్పుకోవాలంటే మీరు నిర్గమకాండం 13వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదవండి. నిర్గమకాండము. ప్రతి గాడిద పొలిపిలను విడయించి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను రక్షించుకోవాలని. చాలు. ఇక్కడ ప్రతి గాడిదను విడిపించడానికి గాడిదకు బదులుగా గాడిదకు మారుగా దేన్ని బలించమన్నాడు? గొర్రె పిల్లను బలించమన్నాడు. ఇప్పుడు క్రొత్త నిబంధన దగ్గరకు వద్దాం. క్రొత్త నిబంధన దగ్గరికి వచ్చేసరికి గొర్రె పిల్ల ఎవరికి సాదృశ్యంగా కనబడుతుంది? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్లను చూపించాడు. యేసు ప్రభుని చూపించాడా? బాప్తిసం ఇచ్చే యోహాను యేసు ప్రభుని చూపించాడు. ఇప్పుడు గాడిదను విడిపించడానికి గొర్రెలను బలివ్వమని నిర్గమకాండలో చెప్పినప్పుడు గొర్రె పిల్ల యేసు ప్రభుకి సాదృశ్యం. యేసు ప్రభు దేని కొరకు మరణించాడు? పాపులైన మానవులకే కదా. అప్పుడు పాపులైన మానవులు ఇచ్చుకుంటూ గాడిద అవుతుందా లేదా? సింపుల్ అన్నమాట. కొద్దిగా బైబిల్ సంబంధించిన లెక్కలు నేర్చుకోవాలి. ఒకసారి కూర్చొని బైబిల్ సంబంధించిన ఆధ్యాత్మిక లెక్కలను రాసి ఎప్పుడైనా చెప్తాను వాక్యం. కనుక ప్రతి మనుషుడు కూడా గాడిదతో పోల్చబడ్డాడు. ఎప్పుడైనా ఎవరైనా కొంతమంది అడ్డగాడిద దున్నపోతారని చెప్తుంటారు కదా. తిట్టినప్పుడు మనకి ఎప్పుడూ తిట్టకపోయినా వాస్తవంగా మనం కూడా గాడిద. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నేను గాడిదని కావాలని అనుకోకండి. మనందరం ఒక గాడిద. మనందరం కూడా దుర్మార్గులను చెప్పుకోవాలి. గాడిద దగ్గర ఒక రకమైన వాసన వస్తుందంట, దాని దగ్గర ఉండలేదు. తెలుసా మీకు? మన దగ్గర కూడా పాపం అనే వాసన ఉంది మన దగ్గర. కానీ దేవుడు మనల్ని సువాసనగా చేయడానికి వచ్చాడు. గాడిదల గురించి బైబిల్లో మనం చదివితే బుద్ధి జ్ఞానం లేని గుర్రముల వలెను గాడిదల వలెను మీరు ఉండకూడదు అన్నమాట. కీర్తనలు అంటే గాడిదకి ఏముండదు? బుద్ధి ఉండదు, జ్ఞానం ఉండదు అని అర్థం. నిజంగా ఒకసారి ఒక కథ చెప్తాను. నేను ఎందుకు ముందు కూడా చెప్పాను. ఒక అడవిలో సింహం, కోడిపుంజు రెండు ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా అడవి పొలిమేరలో సరదాగా తిరుగుతూ మాట్లాడుకుంటే కోడిపుంజు సింహం. ఇలా వస్తున్నప్పుడు ఈ అడవికి అవతల పక్క ఒక పొలం ఉంది. ఆ పొలం దగ్గర ఒక యజమానుడు గాడిదని పెంచుకుంటుంది. ఆ గాడిద బాగా బలిస్తుందన్నమాట. ఈ సింహం అక్కడికి వచ్చినప్పుడల్లా గాడిద చూసేది. అలే ఉంది అసలు ఏటేసి తింటే ఒక ముక్కలాగి అంత బాగుంటుందని కోడికి చెప్పారు. కానీ ఎప్పుడు కూడా గాడిద యజమానుడు కత్తి పట్టుకొని కనపట్టుకొని కావలు కాస్తుంది. సింహం ఒకరోజు కోడికి చెప్పింది, కోడి ఇప్పుడు ఎక్కడైనా సరే ఆ గాడిదని తినేయాలనుకుంటుంది. అసలు దాన్ని చూస్తుంటుంటే గుర్తుకొచ్చేస్తుంది, ఎలాగైనా తినేయాలి అన్నట్టు.
అని చెప్పింది మాట కోడి. చెప్తే కోడి అనేది సరే నీ కోరిక నేను తీరుస్తాను మిత్రమా, నేను పొలానికి అవతల వైపు వెళ్తాను, యజమానుడు భోజనంకో లేకపోతే స్నానం చేయటానికి వెళ్ళేటప్పుడు నేను కుక్కరోకో అంటాను, నువ్వు వచ్చేసి మళ్ళా నేను కుక్కరోకో అనగానే నువ్వు వెళ్ళిపోవాలి, యజమానుడు తిరిగి వచ్చేస్తున్నాడు అని సింహానికి చెప్పేసి ఇదేదో బాగుందని పొలం గట్టు దగ్గరకు వచ్చి కామ్గా కూర్చొని ఉన్నాయి. యజమానుడు వెళ్ళిపోగానే ఈ కోడి అక్కడికి వెళ్ళి కుక్కరుకో అంది. సింహం వచ్చిందన్నమాట కోడి తినడానికి. చాలా కాలం నా కోరిక నెరవేరబోతుందని దగ్గరికి వచ్చింది తినడానికి. దగ్గరికి ఇంకా తినడానికి సమీపిస్తున్న సమయంలో ఈ గాడిద భయపడుతుంది. కట్టి ఉంది కదా గాడిద, భయపడుతుంది. ఇంక ఎగిరి తినేస్తుంది అనుకునే సమయానికి యజమానుడు వచ్చేస్తుంది. ఈ కోడి కుక్కరు కానీ సముద్రం పారిపోయారు అనమాట. అలా 2-3 సార్లు జరిగింది. ఈ కట్టబడిన గాడిద అనుకుంది అసలు దాన్ని చూసి నేను కదా భయపడాలి, ఎప్పుడు నన్ను చూసి సింహం పారిపోతే అనుకుంది అనమాట. ఇలా 4వ సారి కూడా కోడి కుక్కరోక అంది, ఈ సింహం వచ్చింది అది తినడానికి. తినగానే యజమానుడు మళ్ళీ వెంటనే తిరిగి వచ్చేస్తున్నాడు. వెంటనే కోడి కుక్కరోక కానీ సింహం దుర్రుమని పారిపోతుంటే గాడిద అనుకుంది చరిత్రలో నా పేరు నిలబడిపోతుంది, ఖచ్చితంగా ఈ గాడిద ఈ సింహాన్ని నేనే వెంటాడాలి. ఎప్పుడు గాడిదలు సింహాలు వెంటపడితే ఈ గాడిద సింహాన్ని వెంటపడిందని చరిత్రలో నా పేరు నిలుపుతుంది. తాడు నింపుకొని పరిగెత్తుకొని సింహాల కంటే ముందైపు దానికి ఎదురు నిల్చున్నాను. ఆ తర్వాత ఏమైనా మీకు తెలుసు. అందుకే దానికి బుద్ధి లేనిది. లోకంలో బుద్ధి లేని వాళ్ళు ఎలా ఉన్నారంటే ఎంత స్వార్థ చెప్పినా అర్థం కాకపోతే వేరండి. ఎందుకంటే వాడికి అర్థం కాలేదు అని వదిలేవచ్చు. వాడికి 100% యేసు దేవుడని అర్థమైపోయింది. అయినా వాడికి ఉన్న అజ్ఞానం ఒప్పుకోదు, వాడి తర్కం ఒప్పుకోదు అనమాట. వాడు ఓటమిని ఒప్పుకోడు అనమాట. యేసు దేవుడిని ఒప్పుకోవడానికి ఇష్టపడ్డా అనమాట. మరి వాడిని ఏమన్నా గాడి బుద్ధి లేనివాడు అనమాట. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే 1 కొరింథీ పత్రిక 1:18లో ఏం చెప్పింది? 1 కొరింథీ పత్రిక 1:18లో సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి అది వెరితనము కానీ రక్షించబడుచున్న మనకు అది దేవుని. వాడికేమో సువార్త వెరితనంలా కనబడుతుంది. అది మహాజ్ఞానాన్ని సంగతి వాడు గ్రహించలేదు. ఎందుకంటే వాడిలో జ్ఞానం లేదు, గాడిదలాంటి బుద్ధి జ్ఞానం లేని గాడిదలాంటి. సువార్త అందించినప్పుడు అది అర్థం కాకపోతే అది వేరు, మళ్ళీ అర్థమయ్యే రీతిలో దేవుడు మళ్ళీ అందించడానికి ప్రయత్నిస్తాడు. 100% నీకు తెలిసిపోయింది యేసు దేవుడని, యేసు నమ్ముకుంటేనే నీకు రక్షణ అని తెలిసిపోయింది. అయినా అహంకారంతో యేసుని తృణీకరించే వారు ఉన్నారు. మన భారతదేశంలో ఎంతమంది లేరు, చాలా మంది ఉన్నారు. బ్రాహ్మణుడి దగ్గరికి యేసు ప్రభువుని గురించి ప్రకటించడానికి వెళ్తే బ్రాహ్మణుడు అన్నాడంట, బాబు యేసు ప్రభు దేవుడు అని నాకు 100% తెలుసు, ఎందుకంటే వేదాలు కూడా ఆయన దేవుడు అని చెప్తున్నాయి. శిలువలో మరణించింది ఆయనే, అందరి కొరకు మరణిస్తాడని వేదాల్లో కూడా రాసింది. కానీ నేను రాలేదు, ఎందుకంటే మా తరతరాల నుంచి ఇక్కడ ఉండిపోయాను. నేను మానేస్తే నా పిల్లలకి తిండా దొరుకుతారు, వాళ్ళెలా దొరుకుతారు, వీళ్ళెలా దొరుకుతారు. ఇప్పుడు ఒక్కసారిగా నేను వస్తే సమాజం నన్ను వెలివేస్తుంది. అందరిలో నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, అందరూ నన్ను వెలివేస్తారు అని చెప్పాడు. ఇంకా అనుకున్నాడు భాషకి ఇది ఆల్రెడీ సువార్త అందేసింది, రక్షణ పొందడానికి ఆయన నిర్ణయించుకుని రావడం, వాడు చెప్పవలసిన సువార్తని వెళ్ళిపోయాడు. కొంతమంది యేసు ప్రభు తెలుసు, దేనికంటే యేసు ప్రభు దగ్గర రాలేదు. వాడు కులం అడ్డం వస్తుంది, వాడు జాతి అడ్డం వస్తుంది, వాడు ఊర్లో వాళ్ళు అడ్డం వస్తారు, వాళ్ళ బంధువులు అడ్డం వస్తారు. ఒకరు రక్షింపబడాలని ఇవన్నిటిని తెగించి రావాలి. అసలు బలవంతులకు దేవుని రాజ్యము పట్టబడి ఉన్నది అన్నాడు. అందుకే యేసు ప్రభు బలవంతులకు దేవుని రాజ్యం పట్టబడి ఉన్నదని అర్థానికి, దాని అర్థం ఏంటంటే మనం బాగా ఎక్సర్సైజ్ చేసి జిమ్కి వెళ్ళిపోయేసి బాడీ పెంచేసి ఖచ్చితంగా ప్రభు నా చూడు 6 ప్యాక్ ఉంది, నీ పరలోక రాజ్యం కలుగున్నా అంటే దేవుడు ఒకడు. ప్రభు అంటాడు ఆ బలం కాదు బాబు, నీ కులం నిన్ను వెలివేసేస్తుందని భయపడకుండా పోతే పోవడానికి తెగించి వచ్చా చూసావు, అట్లాంటి బలవంతులు నాకు కావాలి. మీకు ఒక విషయం చెప్తాను, నరకానికి పోయే వారిలో మొదటి గురుపు ఎవరో తెలుసా? చెప్పండి ఎవరు? నరకానికి పోయే మొదటి గుంపు ఎవరు చెప్పండి? విగ్రహారాధకులు కాదు, మాంత్రికులు కాదు,
వ్యభిచారులు కాదు. నేను ఇంటి ఇస్తున్నా కూడా మీరు చెప్పట్లేదు. చెప్పండి అండి. అంటే మీరు బైబిల్ చదవాలన్నమాట. అది ఇప్పుడు పోనీ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనంలో ఏముంది? నరకానికి పోయే వారిలో లిస్ట్ ఉంది కదా, అక్కడ ఏమని రాసి ఉంది? అంతటా ఆ కడపటి 7 తెగులలో అదేనా 8వ వచనం. ఎవరు ఫస్ట్ పోయే నరకానికి ఎవరు? లిస్ట్ లో ఫస్ట్ పేరు ఎవరు రాశారు? పిరుకోలు. యేసు ప్రభువుని నమ్ముకుంటే కలేజా ఉంటారు ఎవరికైనా సరే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి ఒక పాస్టర్ గారు చెప్పారండి, క్రైస్తవుడికి 2 విషయాల్లో కలేజా ఉండాలి. ఒకటి యేసుని అంగీకరించే విషయంలో, యేసు నా దేవుడు అని చెప్పుకునే విషయంలో కలేజా ఉండాలి. రెండోది ఏంటి చెప్పి చేసా, దేవుని కొరకు ధనం ఇచ్చే విషయంలో కలేజా ఉండాలి. ప్రార్థన అవడానికి చేస్తారు, అన్ని చేస్తారు, ఇచ్చే దగ్గర మాత్రం వెనకాడిగా ఉంటుంది. ఈ 2 విషయాల్లో కలేజా ఉన్నాడు దేవుని రాజ్యంలో ఖచ్చితంగా అనేక ఆత్మలు సంపాదించుకుంటాడు. అందులో మొట్టమొదటిది యేసుని దేవుడుగా అంగీకరించే కలేజా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే పిరుగోలు ముందు పోతారు నరకానికి. వాడు వ్యభిచారి కాదు, మాంత్రికుడు కాదు, విగ్రహారకుడు కాదు, దొంగ కాదు, చెడ్డోడు కాదు, మంచోడే కానీ పిరుగోడు. యేసుప్రభు దేవుడు అంటే పుట్టేస్తారని భయంతో నమ్మలేదు. కానీ యేసుప్రభు నాకు చుంకిస్తున్నానండి అని తర్వాత అన్న బాబు పిరుగు వాళ్ళకి రాలని ఆల్రెడీ నేను రాశానని చెప్తారు. పిరుగు వాళ్ళు దేవుడికి అవసరం లేదు. ధైర్యవంతులే దేవుడికి కావాలి. ఇప్పుడు మనం అసలు విషయంలోకి పోతాం. యేసు ప్రభువు గాడిద పిల్లనెక్కి యెరూషలేములోనికి వచ్చాడు. యేసు ప్రభు గాడిద మీద ఎక్కి యెరూషలేములోనికి వచ్చాడు కదా. ఈ యెరూషలేము దేనికి సాదృశ్యం అంటే పరలోక రాజ్యానికి సాదృశ్యము. గలతీ పత్రిక చూడండి, గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం, 25-26. ఈ హాగరు అనున్నది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే ప్రస్తుతం ఉన్న యెరూషలేము దాని పిల్లలకు కూడా కనుక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది. అయితే పైనున్న యెరూషలేము అన్న. ఇక్కడ ఏం లేదు, 2 విషయాలు చెప్తాను. భూమి మీద ఉన్న ఒక యెరూషలేము గురించి మాట్లాడాడు, పైన ఉన్న ఒక యెరూషలేము గురించి మాట్లాడాడు. నేను చాలా కాలం క్రిందట ఒక ప్రసంగం చేశాను, 3 యెరూషలేము గురించి ప్రసంగం చేశాను. ప్రసంగం పేరే కాకపోతే రికార్డ్ చేయలేదు. 3 యెరూషలేము, ఒకటి భూమి మీద ఉన్న యెరూషలేము, 2 పరలోకం అనే యెరూషలేము, 3 ఆధ్యాత్మిక యెరూషలేము, సంఘము కూడా యెరూషలేము. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో రాస్తాడు కదా ఆ మాట, యెరూషలేమును పట్టణము తను తాను అలంకరించుకొని భూమి మీదకి దిగి వస్తుందని సంఘము గురించి రాస్తాడు. అందుకే 3 యెరూషలేములు ఉన్నాయి. భూమి మీద ఒక యెరూషలేము ఉంది, పరలోకంలో అను యెరూషలేము ఉంది, ఆధ్యాత్మికంగా సంఘం అనే ఒక యెరూషలేము ఉన్నది. కానీ ప్రస్తుతం ఇక్కడ రాయబడినటువంటి 2 యెరూషలేములు ఏంటంటే భూమి మీద యెరూషలేము, పరలోకంలో ఉన్న యెరూషలేము ఇక్కడ మనకు కనబడుతుంది. మనందరం పరలోకం వెళ్ళాలి అంటే గాడిద లాంటి మనుషుడు పరలోకానికి అర్హుడు కాదు. కానీ ఆ గాడిద మీద యేసయ్య ఉంటే అందరూ సన్మానించి జేజేలు పలికి ఎలాగైతే యెరూషలేములోకి తీసుకొచ్చారో, గాడిద వంటి మన జీవితాల్లో క్రీస్తుని మనము ధరించుకున్నట్లయితే పరలోక రాజ్యానికి పాత్రులమవుతామనే ఒక పాఠమును నేర్పించడానికి ఈ ప్రవచనాన్ని పెట్టాడు. ఆ కార్యక్రమాన్ని దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు లేకుండా ఒకడు పరలోకం వెళ్ళుట అసాధ్యం. ఒకవేళ మీరు ఊహించుకోండి, యేసు ప్రభు లేడు గాడిద మీద, ఆ గాడిద తనందరూ దాని కట్లు తెప్పుకొని వచ్చేస్తారు. వీళ్ళందరూ హోసన్నా జయమే అని పాడతారు. పాడతారా లేదో సంగతి కానీ అసలు ముందు వచ్చేసింది గాడిద, ముందు దాన్ని డొక్కలో తింటారు. ఎవరైనా కింద మట్టలేస్తాడా, దుప్పట్లు కానీ బట్టలు కానీ పెడతారా? ఏమీ ఉండదు. ఆ ఘనత అంతా ఎవరిని బట్టి వచ్చిందంటే గాడిద మీద కూర్చున్న యేసు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకండి, మీరు అందరూ నన్ను గౌరవిస్తారు, పాస్టర్ గారు ప్రైజ్లాడన్నా అంటారు, చక్కగా మాట్లాడుకుంటాం, ఏదైనా ఒళ్ళు తెస్తుంటారు, అవి ఇవి ఉంటాయి. ఎందుకు ఎంత గౌరవం నాకు ఎందుకు వచ్చింది? నేను పాస్టర్ని కాను, బిలీవర్ని కాను, మీలాగా రూమ్లో ఉన్నాడు అనుకోండి, ప్రతిదానికి గౌరవంగా పిలుస్తారా? ఏమన్నా అన్నాన్ని పిలుస్తారా? అసలు ముందు చెప్పండి. అది ఎలా పిలుచుకుంటారు సార్? తెలుసు కదా రూమ్లో ఎలా పిలుచుకుంటారు, అలా పిలుచుంటారు. మరి అన్నాన్ని పిలుచుకుంటారు, ఆ గౌరవం ఎలా వచ్చింది? నీవు మంచోడు అను, నేను మంచోడు అని కాదు. నువ్వు నమ్ముకున్న దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు మనకి మధ్యన ఆ బంధత్వాన్ని పెంచుతూ వస్తున్నాడు. హల్లెలూయా. మనం యేసుని అంగీకరిస్తేనే ఇంత గౌరవం, యేసుని అంగీకరిస్తే పరలోక రాజ్య ప్రవేశం, ఎంతో మేలు మనకి దేవుడు ఏర్పాటు చేశాడు. మనకు కలుగుతున్న ప్రతి ఘనత యేసుని బట్టి మనకు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. అందుకనే ఎప్పటికీ కూడా యేసు లేకుండా పరలోకం వెళ్ళుట సాధ్యం. ప్రసంగం అవ్వలేదు, ఇంకా ఉంచి చేయొచ్చు, సరదా. దేవునికి స్తోత్రం. ఈ గాడిదను దేవుడు కట్టేసే ఉంచమన్నాడు కదా. ఎందుకు కట్టేసే ఉంచమన్నాడు అని అంటే, మనందరం కూడా పాపము బంధకాల చేత కట్టబడి ఉన్నాం. ఆ కట్టుల నుంచి విడుదల కలిగి మనము యేసు దగ్గరికి రావాలి. మనము యేసు దగ్గరికి రావాలి అంటే మన దగ్గరికి ఎవరు రావాలో తెలుసా? సువార్థికులు రావాలి. అందుకే ఇద్దరు శిష్యుల్ని పంపించాడు. యేసు ప్రభు వాళ్ళతో పాటు వెళ్ళొచ్చు. నేను ఎక్కడే ఉంటే అక్కడికి వెళ్ళాను ఎందుకన్నాడు? అక్కడ కూడా దేవుడు మనకు నేర్పిస్తున్న పాట ఏంటంటే, ఇలా కట్టబడిన వాళ్ళు చాలా మంది మీ రూముల్లో ఉన్నారు. కట్టబడిన వాళ్ళు మీ వీధుల్లో, ఊళ్ళో, మీ బంధువుల్లో, మీ కుటుంబీకుల్లో ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కట్టెలు పెట్టండి, సువార్త ప్రకటించండి, యేసు దగ్గరికి ముందు మీరు నడిపించండి. అప్పుడు యేసు వారిని ధరించుకుంటే ముందు సంఘమును యెరూషలేములోకి నడిపిస్తాడు, తర్వాత పరలోకమును యెరూషలేములోనికి మనలను నడిపిస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందని చెప్తుంది. అందుకే కట్టెలు విప్పబడతాయి. ఏ మనుషుడును ఆ గాడిద మీద కూర్చుండలేదంట. ఎందుకు మాట్లాడారు తెలుసా? మనం యేసు ప్రభువును నమ్ముకోక ముందు మన మీద ఏ దేవుని పూజించి ఎక్కించుకున్నామో మనకు తెలియదు. కానీ యేసు ఎక్కాలంటే ఖాళీ అయిపోవాలి. అప్పుడు యేసు మన మీదకి వస్తాడు, యేసు మనలోనికి వస్తాడు. దేవుడు ఆ మాట రాయించాడు. ఆల్రెడీ బండి మీద కూర్చుంటే వాడి మీద మనం కూర్చోలకి కింద వాడిని తప్పించి కూర్చోడం కాదు. వాడిని దించేస్తేనే కదా బండి మీద కూర్చోడం కూర్చుంది. అందుకని ఇప్పుడు దాకా నువ్వు యేసు ప్రభువుని అంగీకరించకపోతే నీ మీద ఏ కులమైతుందో, ఏ మతమైతే ఉందో, ఏ పరిస్థితులు అయితే నేను నేలుతున్నాయో అవన్నీ తీసి పక్కన పెట్టి యేసుని నీ మీద కూర్చోబెట్టుకో. యెరూషలేములోనికి ప్రాప్తి నీకు కలుగుతుంది. హల్లెలూయా. దైవ సందేశం మట్లాదివారం నాడు దేవుడు మనకి ఇస్తుంది. ఈ మట్లాదివారం నాడు దేవుడు మనకు నేర్పిస్తున్న మరొక పాఠం ఏంటంటే, మనం కట్టెలు కట్టబడినటువంటి గాడిదలను విప్పగలిగిన సువార్థికులం కావాలని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ట్రై చేయండి. నేను మెసేజ్ చేస్తున్నవి మీరు ఫేస్బుక్లో ఫార్వర్డ్ చేయండి. గుడ్ ఫ్రైడే పిలవండి, ఈస్టర్ పిలవండి. మీకు తెలిసిన వాళ్ళతో పరిచయం పెట్టుకోండి. సంఘానికి నడిపించడానికి ఒక వ్యక్తికి సువార్త చెప్పాలంటే స్టార్టింగే మీరు చెప్పేయడం కాదు. మీ రూమ్లో ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఎంతగా మీరు సువార్త చెప్పొచ్చు చెప్తాను చూడండి. మీరు ఎప్పుడు యేసు ప్రభు గురించి తొందరపడి చెప్పకుండా అతనితో ముందు పరిచయం చేసుకోండి. భూమిలేకని వెళ్ళండి, ఎయిర్పోర్ట్కి వెళ్ళండి, వాడు భోజనం చేస్తుంటాడు, సరదాగా నచ్చిన ఫుడ్ ఏదో కొని పెట్టండి. ఇవన్నీ ఒక నెల రోజులు చేసిన తర్వాత ఒకరోజు చర్చకురమ్మంటాడు, మానేస్తాడు, రానంటాడు. ప్రతి మనిషికి కృతజ్ఞత అనేది ఉంటుంది, ఖచ్చితంగా వస్తుంది. మనం ముందే అందరినీ ద్వేషించుకుంటూ ఉంటుంటాం కాబట్టి, మనంతా పరిశుద్ధులు అయిపోయినట్టుగా వాళ్ళు పలకరించుకుంటూ ఉంటాం కాబట్టి, వాళ్ళు వెలివేసినట్టు ఉంటాం కాబట్టి, తర్వాత మనం ప్రభు దగ్గరికి రండిరా అని పిలిస్తే మీరంతా డిఫరెంట్గా ఉంటారు, పండుగలు మాత్రం మమ్మల్ని పిలుస్తారు అని అంటారు. చక్కగా ఉండొచ్చు, అందరిని పలకరించవచ్చు, మాట్లాడవచ్చు. విగ్రహారాధన చేయొద్దు అన్నాడు కానీ విగ్రహారాధన చేసిన వాళ్ళతో మాట్లాడొద్దని చెప్పలేదు, పరిశీలించుకోద్దని చెప్పలేదు, వాళ్ళతో స్నేహం చేయొద్దని కూడా చెప్పలేదు బైబిల్. స్నేహం చేయమనే చెప్పింది బైబిల్. ఏమని చెప్పాడంటే వారితో విజ్జోడుగా ఉండకండి అన్నాడు. అంతే. సాంగత్యం చేయొద్దని నా ఉద్దేశం కాదని కూడా వాళ్ళతో పరిచయం చేసుకుంటేనే పిలవగలుగుతాం, లేకపోతే మనం పిలవలేదు.
కనుక సువార్త కొరకు సిద్ధపడతాం. ఈ మట్టలాదివారం నాడు దేవుడు మనం నేర్పిస్తాం పాఠాలు బట్టి ప్రభువుని స్తుతిస్తూ అందరూ కూడా ఒకసారి లేచి నిల్చొని ప్రభు నామం కనపడతాం. ప్రార్థన చేసుకొని పాట పాడుతుండగా ప్రభుకి కానుకలు అర్పిస్తామండి. చిన్న ప్రార్థన వాక్యం గురించి చేస్తాను. పరిశుద్ధులైన మా తండ్రి, జీవాధిపతి, ఈ వందనాలు. మీరు ఇచ్చిన వర్తమానంలో బట్టి వందనాలు. విన్నవారు అందరి హృదయాలను మీరు దర్శించండి, ఆశీర్వదించండి, బలపరచండి. యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తూ అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.